కాపాడుకున్నను మేము మీ దైవములను గాని మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని గాని ఆరాధింపబోమని దేవరవారు గ్రహింతురుగాక అనిరి. ఆ పలుకులకు నెబుకద్నెజరు మండిపడెను. షడ్రకు, మేషకు, అబేద్నెగోల వైపు చూడగానే అతని ముఖకళ మారిపోయెను. అతడు కొలిమి బట్టిని 7 రెట్లు అదనముగా వేడి చేయుడని ఆ సేవకులను ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు మనుషులను బంధించి గనగన మండు కొలిమి బట్టిలో పడవేయునని తన సైన్యమును బలాఢ్యుడైన వారితో చెప్పెను. అతడు అట్లైనచో నాకు 4 మనుషులను అగ్ని చుట్టూ తిరుగుచున్నట్లు కనిపించెను. చున్నారేమి, వారికి బంధనములు లేవు, ఎట్టి బాధలు కలిగినట్లు లేదు. 4వ వాడు దైవకుమారుని వలె ఉన్నాడు అనెను. నెబుకద్నెజరు మండుచున్న కొలిమి బట్టి ద్వారము వద్దకు వచ్చి, షడ్రకు, మేషకు, అబేద్నెగోలారా, మీరు బయటకు రండు అనెను. వారు వెంటనే వెలుపలకు వచ్చిరి. పాలకులు, దేశాధిపతులు, సామంతులు, ఇతర అధికారములు ఆ ముగ్గురి చుట్టూ గుమ్మికూడి వారిని పరిశీలించుచురి. నిప్పు వారికెట్టి హానియు చేయలేదు. వారి తల వెంట్రుకలు కమలలేదు, బట్టలు కాలేదు, వారి దేహములపై పొగ వాసన కూడా లేదు. అప్పుడు రాజు ఇట్లనెను, షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన తన దేవదూతను పంపి తనను విశ్వసించి సేవించురని కాపాడెను. వారు నా ఆజ్ఞను మీరి తమ శరీరములకు ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అన్య దైవములకు మొక్కిరి. ఇది ఏలిన వారి వాక్యము. ధ్యానము చేసి జగమంతా నీ జాతిగా, పగలు ధ్యానము చేసి జగమంతా నీ జాతిగా, పగలు ధ్యానము చేసి జగమంతా నీ జాతిగా. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము 31వ వచనం నుండి 42వ వచనం వరకు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 42వ వచనం వరకు. అప్పుడు యేసు తనను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము నిన్ను స్వతంత్రులను చేయును అనెను. మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడూనూ ఎవరికిని దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులగుదురు అని ఎటులో చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివసించడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ నివసించును. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును, అయినను మీరు నా వాక్కును అంగీకరింపరు.
కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి వద్ద చూచిన విషయమును చెప్పుచున్నాను. మీరు మీ తండ్రి వద్ద వినిన వానిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చెను. అంతటా వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అందుకు యేసు, మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు. కానీ దేవుని యొద్ద నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంప యత్నించుచున్నారు. అబ్రహాము అటులా చేయలేదు, మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు, మేము వ్యభిచారమున పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అయినచో మీరు నన్ను ప్రేమించి ఉండేది వారు. ఏలైనా నేను ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. ఆయన పంపుట వలననే వచ్చితిని, కానీ నా అంతట నేను రాలేదు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. స్వామికి స్తుతి కలుగును గాక. బానిసలుగా జీవిస్తారు. వారిని సైతాను సంతానం అని యేసు ప్రభు అంటున్నాడు. మీరు సైతాను సంతానము, మీరు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు, కానీ మీరు చేసే పనులన్నీ కూడా సైతాను పనుల్లాగా, సైతాను సంతానంలాగా మీరు బ్రతుకుతున్నారు. అంటే మీరు బానిసలుగా జీవిస్తున్నారు అని ప్రభు మనందరినీ కూడా మనందరితో చెప్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ పూజ ఆరంభంలో మనందరం కూడా ఈ 40 రోజులు ఎంతో భక్తి విశ్వాసాలతో ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. అన్నమ్మ మరి ఉపవాసం చేస్తుందంట రోజు, అందుకే చిక్కిపోయింది పాపం. నా కోసం కూడా చేయమ్మా అన్న ఇందాక సిలువ మార్గంలో. యేసు ప్రభు కోసమే చేయి, మాకు నా కోసం కూడా చెయ్యి అన్న. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనందరం కూడా ఎంతో భక్తి విశ్వాసాలతో ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దివ్య బలి పూజల్లో పాల్గొంటూ ఉన్నాం. సిలువ మార్గాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఏ విధంగా నేను దేవుని బిడ్డగా స్వతంత్రంగా జీవించగలుగుతున్నాను అనేది మనందరం కూడా పరిశీలించుకుందాం. ఈరోజు దానియేలు గ్రంథం నుండి మనం విన్నాం. ఈ దానియేలు గ్రంథంలో ఇజ్రాయిలీలందరూ కూడా ఎక్కడున్నారు? ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు? అంటే బబిలోనియా దేశంలో నెబుకద్నెజరు రాజు క్రింద వారు బానిసలుగా ఉన్నారు. మరి బానిసలుగా ఉండటానికి గల కారణం ఏంటి అంటే వారు దేవుణ్ణి తృణీకరించారు, దేవుని నుండి వైదొలిగిపోయారు, దేవునికి వ్యతిరేకంగా వారు పాపములు చేసి మరి దేవుని యొక్క కోపానికి గురయ్యారు. అందుకని దేవుడు ఏం చేశాడు? నెబుకద్నెజరు రాజును పంపి యెరూషలేమును, ఇజ్రాయిల్ దేశాన్ని, యోధా ప్రజలందరినీ కూడా మరి బానిసలుగా తీసుకుని పోయాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా, యూదులందరూ కూడా ఎక్కడున్నారు? బబిలోనియాలో ఆ నెబుకద్నెజరు రాజు యొక్క బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నారు. మరి ఆ రాజు ఏం చేస్తూ ఉన్నాడు? వారిని నిర్బంధిస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా బందీలుగా చేసేసాడు. కారణం ఏంటి? ఆయననే కొలవాలి, నెబుకద్నెజరునే కొలవాలి, నెబుకద్నెజరు కొలిచే దేవుణ్ణే కొలవాలి, అంటే అన్య దేవతలను కొలవాలి. అలాగే నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞలను వారు జవదాటకూడదు. ఆ క్రమంలోనే వాళ్ళు ఏం చేశారు? మరి షడ్రకు, మిషకు, అబేద్నెగో వారు ఆ రాజు ఏమన్నాడు? మీరందరూ కూడా నాకు మొక్కాలి, నన్ను ఆరాధించాలి, నేను తినమన్నది మీరు తినాలి అని చెప్పి వాళ్ళని నిర్బంధించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? మేము చెయ్యము, మాకు ఉన్నది ఒకే ఒక్క దేవుడు,
ఆ యావే దేవుడు, ఆ సజీవ దేవుడిని తప్ప మేము ఎవ్వరికి మొక్కము, ఆరాధించము, అన్య దేవతలను అస్సలు మేము పూజింపము అని చెప్పి నిర్మోహమాటంగా, ధైర్యంగా, భయం లేకుండా వారు ఇగో నెబుకద్నెజరుకు సమాధానం చెప్పారు. అప్పుడు ఆ నెబుకద్నెజరు ఏం చేశాడు? కోపంతో ఆ ముగ్గురిని కూడా గణగణ మండే అగ్నిగుండంలో పడవేయాలి అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఆ విధంగానే వారిని అగ్నిగుండంలో పడవేశాడు. అయితే చూడండి అక్కడ ఏం జరిగింది. వారందరూ కూడా, ఆ ముగ్గురు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ అగ్నిగుండంలో పశ్చాత్తాపపడుతూ, ప్రాయశ్చిత్తం చేస్తూ, ఇదిగో మేము ఈ బానిసలుగా బ్రతకటానికి కారణం మేము చేసిన పాపములే. ఈ బానిస బ్రతుకు కారణం మేము చేసిన పాపములే. నిజదేవుడవైన నిన్ను మేము మరచిపోయాం, నీ ఆజ్ఞలను మీరాం, మా ఇష్టం వచ్చినట్లు మేము ప్రవర్తించాం. అందుకని మేమిప్పుడు ఈ బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నాము. మాకు ఈ కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇదిగో ఈ రాజు మమ్మల్ని రాచి రంపాన పెడుతూ ఉన్నాడు. మేము బాధలు పడుతూ ఉన్నాం, హింసింపబడుతూ ఉన్నాం, మాకు విడుదలను దయచేయని చెప్పి ఆ ముగ్గురు కూడా షడ్రకు, మిషకు, అబేద్నెగో ఆ నిప్పు మంటల్లో పశ్చాత్తాపపడుతూ, ప్రాయశ్చిత్తం చేస్తూ, ఇదిగో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు, అలాగే స్తుతిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలా స్తుతిస్తూ ఉండగా అక్కడ ఏం జరిగింది? ఆ రాజుకు ఒక దర్శనము కలిగింది. ఏంటి ఆ దర్శనం? 93 అట్లయినచో నాకు నలుగురు 91 వచ్చిన అంతటా నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యముతో లేచి నిలుచుండి, మనము ముగ్గురు నరులను బంధించి, గట్టిగా చదువు, మైక్ దగ్గర పెట్టుకుని, మనము ముగ్గురు నరులను బంధించి అగ్నిగుండమున పడవేయలేదా అని తన ఉద్యోగులను అడిగాను. వారు అవును ప్రభు అని జవాబు చెప్పిరి. అతడు అట్లయినచో నాకు నలుగురు మనుషులు అగ్ని చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించుచున్నారేమి? నాకు నలుగురు మనుషులు అగ్ని చుట్టూ తిరుగుచున్నట్లు కనిపిస్తున్నారేంటి? వారికి బంధనములు లేవు, ఎట్టి బాధలు కలుగుట లేదు. నాలుగవ వాడు దైవ కుమారుని వలె ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ రెండు చేతుల పైకెత్తి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమని? నాలుగోవాడు కాదు, వారికి ఎట్టి బంధనములు లేవు. చూసారా? వారికి ఎట్టి బంధకములు లేవు, ఎట్టి బాధలు వారికి లేవు. అది స్వతంత్రంగా జీవించడం అంటే. స్వతంత్రంగా జీవించడం అంటే అది. దేవుని బిడ్డలుగా, దేవునికి చెందిన వారుగా జీవించడం అంటే అది. అంటే ఎటువంటి బంధకాలు వారిని ఏమి చేయలేకపోతున్నాయి. ఆ అగ్నికుండం కూడా వారిని ఏమి చేయలేకపోతుంది. పాపము కూడా వారిని ఏమి చేయలేకపోతుంది. ఆ దుష్టుడు, ఆ దుర్మార్గుడు అయినటువంటి ఆ నెబుకద్నెజరు కూడా ఏమి చేయలేకపోతూ ఉన్నాడు. కాబట్టి వారికి ఎట్టి బంధకములు లేవు. అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి బంధకాలతో బంధింపబడలేరు. అలాగే ఎట్టి బాధలు కూడా వారికి లేవు. ఎందుకనగా నాలుగవ వాడు దైవ కుమారుడిలాగా వారి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఎట్టి బంధకములు లేవు. అంటే వారు బంధింపబడలా. పాపం వారిని బంధించలేదు. ఆ అగ్నిగుండకం వారిని ఏమి చేయలేకపోతుంది. సింహాలు కూడా వాళ్ళని ఏమి చేయలేకపోయినాయి. ఎందుకంటే దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు. ఎందుకని? వారు దేవుని బిడ్డలుగా ఉన్నారు, దేవునికి చెందిన వారుగా ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలను మీరకుండా, పాపము చేయకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉన్నారు.
అందుకని వారిని ఎట్టి బాధలు బంధించలేవు, ఎట్టి బాధలు వారిని బంధించలేవు. దైవ కుమారుడే వారి చుట్టూ కావలిగా ఉన్నాడు, వారిని కాపాడుతూ ఉన్నాడు. అందుకే చూడండి, నెబుకద్నెజరు తర్వాత ఏమనుకుంటున్నాడు? అప్పుడు రాజు ఇట్లా నేను షడ్రకు మేషక్కు అభిజ్ఞగోల దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఇప్పుడు నెబుకద్నెజరు కూడా అన్యుడైనటువంటి రాజు, యావే దేవుని గురించి తెలియనటువంటి రాజు. ఇప్పుడు ఆ నెబుకద్నెజరు కూడా ఏమంటున్నాడు? షడ్రకు మిషకు అబేద్నెగోల దేవుడు గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వారి దేవుడు గొప్ప దేవుడు, వారు ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి నెబుకద్నెజరు ఆ మాట అంటున్నాడు, చదువు. ఆయన తన దేవదూతలను పంపి తనను విశ్వసించి సేవించు వారిని కాపాడును. వారు నా ఆజ్ఞలను మీరి తమ శరీరములకు ముప్పు తెచ్చుకొని కూడా తన దేవునికి తప్ప అన్య దైవములకు మొక్కరైరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది కాబట్టి ఈ షడ్రకు మిషకు అబేద్నెగో నెబుకద్నెజరును రాజుగా అంగీకరించలా, ఆయనకు మొక్కలేదు. అలాగే ఆయన ఆజ్ఞలను మీరారు. వారి శరీరాలను బాధించుకున్నా కూడా మమ్మల్ని ఏదైనా చేసుకో, కానీ మేము యావే దేవుని తప్ప ఎవరిని మొక్కమో, ఆయన ఆజ్ఞలను మీరి మేము వైదొలగము, ఆ దేవునికి మేము భయపడి జీవిస్తాము, ఆయనే మమ్మల్ని కాపాడుకుంటాడు అని చెప్పి వారు విశ్వసించారు. కాబట్టి ఇగో దేవుడు తన దూతలను పంపి వారిని కాపాడాడు. ఇది స్వతంత్రం, స్వేచ్ఛ. స్వతంత్రం, స్వేచ్ఛ అంటే అది. అంటే ఈ లోకములో ఏ దుష్ట శక్తులు కూడా వారిని ఏమీ చేయలేకపోయాయి, వారిని బంధించలేకపోయాయి, బాధించలేకపోయాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా జీవిస్తున్నాం? మనము కూడా ఈ షడ్రకు మిషకు అబేద్నెగో లాగా దేవుని బిడ్డలుగా దేవుని మాత్రమే పూజించి ఆరాధించి ఆయన ఆజ్ఞలకు విధేయులమై భయభక్తులు కలిగి నిత్యము ఆయన స్తుతులను పాడుతూ ఆయనను ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఆయన సన్నిధికి మనం వస్తూ దివ్య బలి పూజల్లో పాల్గొంటూ మరి దివ్య సంస్కారాలను మనం భక్తిగా స్వీకరిస్తూ ఆ ప్రభు మనకు అనుగ్రహించే స్వేచ్ఛను, స్వతంత్రాన్ని, రక్షణను మనందరం కూడా పొందుకోగలుగుతున్నామా? లేదా ఆ దేవుణ్ణి విడనాడి, దైవాజ్ఞలను విడనాడి, ఇదిగో పాపములో జీవించి సైతాను సంతానములాగా మనం సైతాను పనులు చేస్తూ ఇదిగో మన జీవితాలను బాధించుకుంటున్నామా? బాధలకు, కీడులకు, అరిష్టాలకు మనం లోనైపోతున్నామా? మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మనందరం కూడా ఆత్మ పరిశీలన చేయాలి. కాబట్టి మనందరం కూడా పాట పాడుకుందాం. ఈ ముగ్గురు కూడా ఏ విధంగా అయితే దేవుని స్తుతిస్తూ పాడారో అలాగే మనం కూడా పాట పాడుకుందాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని గట్టిగా భక్తి కీర్తనైతే ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఆయన
ఆయన పరక్రమ కార్యము బట్టి ఆయన పరక్రమ కార్యము బట్టి ఆయన ప్రభవమును ఆయన ప్రభవమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఇస్సాకు ద్వారా ఇస్సాకు దేవుని యొక్క వాగ్దాన పుత్రుడు. అతని ద్వారా దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చారు. అందుకే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అది చదువుకోండి, ఆ ఉదాహరణ చదవండి. ఆగారు సారా యొక్క ఉదాహరణ అక్కడ మీరు చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. 23వ వచనం చదువు. దాసి వలన పుట్టిన పుత్రుడు శరీర ధర్మము ప్రకారము పుట్టెను, కానీ స్వతంత్రురాలి వలన కలిగిన పుత్రుడు దేవుని వాగ్దాన ఫలముగా జన్మించెను. ఇది అలంకార రూపమున చెప్పవచ్చును. ఈ ఇద్దరు స్త్రీలను 2 నిబంధనలు. ఆగారు సినాయి పర్వతం నుండి పుట్టినది, దాని బిడ్డలు పుట్టుక చేతనే బానిసలు. ఏలైనా హాగారు అన్నది సరే, అదంతా వద్దులే. ఇంకా చివరికి చివరి మాటగా ఇది చదవండి. 31వ వచనం చదవండి. కానీ లేఖనమున ఏమని చెప్పుచున్నది? వెలుపలకు గెంటి వేయము, ఏలైనా దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడు కాడు అని చెప్పుచున్నది. కనుక సోదరులారా, మనము దాసి సంతానము కాదు, స్వతంత్రురాలి సంతానము. కాబట్టి అర్థం చేసుకోండి, మనందరం కూడా పాపమునకు బానిసలుగా జీవిస్తున్నామా, లేదా దేవుని బిడ్డలుగా ఆ వాగ్దాన ఫలాలు పొందుకోవటానికి మనందరం కూడా అర్హులుగా ఉన్నామా? బానిసలుగా పాపములతో జీవించి ఆ సైతాను సంతానంగా గనక మనం జీవించినట్లయితే ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలను వాగ్దాన ఫలాలను మనం పోగొట్టుకున్న వాళ్ళంగా ఉంటాము. కానీ దేవుని బిడ్డలుగా స్వతంత్రురాలికి జన్మించిన ఆ వాగ్దాన పుత్రులుగా మనం గనక జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు వాగ్దానాలను మనం పొందుకోగలుగుతాం. మరి ఇక్కడ స్వతంత్రం అంటే ఏంటి, బానిసత్వం అంటే ఏంటి? బానిసత్వం అంటే ప్రభువు చెప్పాడు కదా, పాపం చేసే ప్రతివాడు బానిస. కాబట్టి పాపము మనలను బానిసలుగా చేస్తుంది. అంచేత ఉదాహరణకి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం, ఆ తర్వాత 19వ వచనం చదవండి గౌగవా. ఇర్మియా గ్రంథం. ఇజ్రాయేలు దాసుల ఇంట పుట్టువాడు దాసుడా కాదు కదా, అతడు ఎలా దోపుడు సొమ్ము అయ్యేను. చాలు, చూసారా? ఇజ్రాయేలు దాసుల అంటే ఇజ్రాయేలు ప్రజలు దాసులైపోయారా, పాపానికి దాసులైపోయారా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకే 19వ వచనం చదువుప్పుడు ఆ మాట అర్థం కాదు. నీ పాపమే నిన్ను శిక్షించును, నన్ను విడనాడుట వలన మీరు చీవాట్లు తెచ్చుకొందురు. మీరు మీ ప్రభుడను దేవుడనైనా నన్ను పరిత్యజించుట వలన, నన్ను నిర్లక్ష్యము చేయుట వలన ఎట్టి కీడును ఎట్టి శ్రమయు తెచ్చుకొందురో ఊహింపుడు. సైన్యములకు అధిపతియు ప్రభువుడనైన నా వాక్ ఇది. చూసారా? ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలుల బానిసల నా పాపానికి బానిసలు అవటం కంటే కూడా మన శరీరాన్ని క్రీస్తుతో పాటు శ్రమలకు గురి చేసుకోవాలి.
అందుకే 10వ స్థలంలో మనందరం కూడా చక్కని ప్రార్థన చేస్తాం. ఆ వస్త్రాలు విడిచేటువంటి ఆ స్థలం, వస్త్రాలతో కూడా మాంసము ఊడి వచ్చను. ఈ రీతిగా రక్షకుడు పడిన కఠోర వేదనను చూచి పరితపించుదుముగాక. ప్రార్థన చదువు త్వరగా. నా రక్షకుడు అయిన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరం అంతటా పడిన బాధను చూచి నేను శరీర సుఖములను వెదకక ఉండుటను, విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను చేయక ఉండుటకు సహాయము చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతటిని పెరిగివేసి మీ మీద మాత్రము ప్రేమ నుండుటకు నాకు అనుగ్రహము దయచేయండి. కొలపాతకులు బలవంతంగా యేసు ప్రభు వస్త్రములను ఉంచుట. ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాల నుండి నాకు విడుదలను దయచేయము. ఈ ప్రాపంచికమైనటువంటి బానిసత్వపు వ్యామోహాల నుండి నాకు విడుదలను దయచేయము. అది ప్రార్థన. అది దేవుని ఆత్మ ద్వారా దేవుని బిడ్డలుగా నడిపింపబడేటువంటి జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 16వ వచనం. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 16వ వచనం. అందుచేతనే తన అతిక్రమణకు అతడు దండింపబడెను. ఏలైనా ఒక నోరు లేని గాడిద మానవవాణితో మాట్లాడి ఆ ప్రవక్త పిచ్చి చేష్టలను మాన్పెను. ఒక నిమిషం సరిగా చదవండి అమ్మా. 2వ అధ్యాయము 2వ అధ్యాయము 12వ వచనం కాదు, 16 వచ్చినవేనా? 16 వచనం చదువు. స్వేచ్ఛాజీవులుగా బ్రతుకుడు కానీ మీ స్వేచ్ఛ ద్వారా దౌష్టత్వమును కప్పిపుచ్చుకొనుకుడు దేవుని దాసులుగానే జీవింపుడు. అతనికి గౌరవింపుడు. అందరినీ గౌరవింపుడు. తోటి విశ్వాసులను ప్రేమింపుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. చక్రవర్తికి మర్యాదను చూపుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి స్వతంత్రులుగా మనం జీవించాలంటే ఇదిగో ఈ పాపానికి దూరంగా ఉండాలి, ద్వేషానికి దూరంగా ఉండాలి, కోపతాపాలకి మనం దూరంగా ఉండాలి, అసూయకు, క్రోధము, కోపానికి దూరంగా ఉండాలి, మోహానికి, కామానికి, ఈ త్రాగుబోడుతనానికి, ఇంకన్నిటికీ మనం దూరంగా ఉండాలంటే మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలి. మన శరీరాన్ని ఆ సిలువలో వేలాడుతున్న క్రీస్తును మనము దానికి ఆ సిలువకు అప్పగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 17వ వచనం. ఇప్పుడు ప్రభువే ఆత్మ, ఆ ప్రభు ఆత్మ ఎచ్చట ఉండును, అచ్చట స్వాతంత్రము ఉండును. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ప్రభు ఆత్మ ఎచ్చట ఉండునో అచ్చట స్వాతంత్రము ఉండును. ప్రభు ఆత్మ నాలో ఉంటే నేను స్వతంత్రుడిగా జీవించగలుగుతా. ఎట్టి పాపము, బంధకాలు లేకుండా, బానిసతో బ్రతుకు లేకుండా నేను స్వతంత్రుడిగా జీవించగలుగుతా. అలాగే మనందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు ఆత్మ ఎచ్చట ఉన్నదో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఇజ్రాయేలు ఆత్మ ఉందా నీలో? ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉందా? ఈ ఆత్మ ఉందా? ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉందా? అయితే నువ్వు స్వతంత్రుడు. ఇంకా మన కుటుంబాలలో ఏ ఆత్మ ఉన్నది? మన కుటుంబాలలో ఏ ఆత్మ నడిపింపబడుతుంది?
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన కుటుంబాలలో, మన సమాజంలో ఏ ఆత్మ నడిపింపబడుతుంది? మనందరం కూడా దేవుని ఆత్మతో మన కుటుంబాలు నింపబడి స్వతంత్రులుగా, ఆనందంగా, స్వేచ్ఛగా, సంతోషంగా మనం జీవించగలుగుతున్నామా? లేకపోతే బాధింపబడుతున్నామా? బంధింపబడుతున్నామా? కష్టాలకు, కీడులకు, అపాయాలకు, అనారోగ్యాలకు మనము లోనైపోతున్నాము. ఆత్మ పరిశీలన చేయండి. ఇంకా చివరి వాక్యంగా చదువుకుందాం. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం. స్వతంత్రులుగా జీవించుటకై. చివరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా, గలతీలకు రాసిన లేఖ 3, 4, 5 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా, ప్రార్థనాపూర్వకంగా, భక్తిగా చదువుకోండి. చదువుప్పుడు స్వతంత్రులుగా జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను కనుక దృఢముగా నిలబడుడు. బానిసత్వమును కాడిని మరలా మీపై పడనీయకుడు. గట్టిగా 2 చేతులు పైకెత్తి ఆ సిలువలో వేలాడుతూ మనందరినీ కూడా బానిసత్వం నుండి, పాపము నుండి మనకు విడుదలనిచ్చి దేవుని యొక్క ఆత్మతో మనల్ని నింపి స్వతంత్రులుగా, దేవుని బిడ్డలుగా చేసి మనల్ని రక్షించినటువంటి ఆ సిలువనాథునికి స్తోత్రాలు చెప్పుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వతంత్రులుగా జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను కనుక దృఢంగా నిలబడండి. అర్థమైందా? బానిసత్వం అనే కాడిని మరలా మీపై పడనీయకుడు. ప్రార్థన చేస్తున్నా ఈ దేవబలి పూజలో. అర్పణ పాట పాడండి. ఎవరైతే కానుకలు తెచ్చారో వారందరూ కూడా ముందుకు రండి. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువానాదు జీవితం. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువానాదు జీవితం. నీవు సగిన దానిని నీ కొరకే అంకితం. ఇది పేదరాని హృదయార్పణం. నీవు సగిన దానిని నీ కొరకే అంకితం. ఇది పేదరాని హృదయార్పణం. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువానాదు జీవితం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి
మనందరం కూడా ఒకానొకప్పుడు సైతాను సంతానంలాగా, సైతాను బిడ్డల్లాగా జీవిస్తూ ఉన్నాం. కానీ ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా, ఈ బలి పూజ ద్వారా మనందరినీ కూడా పాపముల నుండి మనల్ని రక్షించి దేవుని బిడ్డలుగా, స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు. అటువంటి స్వేచ్ఛతో స్వతంత్రంగా దేవుణ్ణి తండ్రి, అబ్బా తండ్రి అని పిలిచే అదృష్టాన్ని ప్రభు మనకు దయచేశాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిచి ప్రార్థిస్తున్నామో సైతాను దూరంగా వెళ్ళిపోతుంది, సైతాను మనలను విడిచిపోతుంది. కాబట్టి మనం నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నిత్యము ఆయనను స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి దేవుని బిడ్డలుగా స్వతంత్రంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, అటువంటి స్వేచ్ఛ స్వతంత్రంతో దేవుని తండ్రి అని పిలిచి ఆ పరలోక ప్రార్థనని భక్తిగా చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుల వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, ఆరోగ్యమును ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక. ఒకరికి ఒకరము సమాధానమును తెలుపుకుందము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. మనందరినీ కూడా బానిసత్వం నుండి విడుదల చేసి దేవుని బిడ్డలుగా, స్వతంత్రులుగా చేసి ప్రభువు, రక్షకుడు ఈయనే. ఈ ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. దయచేసి గమనించండి. యేసుదేవమా సత్ప్రసాదమా, సత్య సాధమా,
వసించు దివ్య శక్తితో మమ్ము బలపరుచుమా మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరుచుమా యేసు దేహమా దివ్య ప్రసాదమా యేసు దేహమా సత్ప్రసాదమా యేసు దేహమా దివ్య ప్రసాదమా యేసు దేహమా సత్ప్రసాదమా మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా పరలోకము నుండి దిగి వచ్చిన హారమా హారమా పరలోకము నుండి దిగి వచ్చిన హారమా హారమా మన్నాను మించిన విందు మనలను మోక్షం చేర్చు దివ్యమైన విందు మన్నాను మించిన విందు మనలను మోక్షం చేర్చు దివ్యమైన విందు కరగా భోజన జ్ఞాపికగా శాశ్వతమైన బంధముగా కరగా భోజన జ్ఞాపికగా శాశ్వతమైన బంధముగా యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు యేసు దేహమా